హలో సార్, నా పేరు అనన్య. నేను బ్యాంక్ నుంచి వెరిఫికేషన్ కోసం వచ్చాను. మీరు లోన్ అప్లై చేశారు కదా? ఎస్ మేడం, రండి కూర్చోండి. మీ పేరు మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా అండి? నా పేరు మీద ఉన్నాయి మేడం, 3 లోన్స్ ఉన్నాయి. 3 లోన్సా? అదేంటో చెప్పరా? ఒకటి 65,000 లోన్, ఇంకోటి 1,20,000 లోన్, అండ్ ఇంకోటి ఐఫోన్ లోన్ 1,50,000. ఇవే ఉన్నాయి మేడం. మీరు ఉంటున్న ఇల్లు మీదేనా? మీ పేరు మీదే ఉందా? లేదు మేడం, మా ఇల్లు కాదు మేడం. ఓ, రెంటెడ్ హౌసా? ఓకే ఓకే. మీకు ఏమైనా వెహికల్స్ ఉన్నాయా? లైక్ 2 వీలర్ గానీ 4 వీలర్ గానీ? ఉంది మేడం, నాకు ఒక 2 వీలర్ సెకండ్ హ్యాండ్ ఎక్సెల్ వెహికల్ మాత్రమే ఉంది మేడం. నేను చాలా గరీబోండి మేడం. ప్లీజ్ మేడం, నాకు ఈ హోమ్ లోన్ అప్రూవల్ అయ్యేలాగా చేయండి మేడం, ప్లీజ్ మేడం. హలో అమ్మా, వీడికి సొంత ఇల్లు లేదు, సొంత వెహికల్ లేదు, పైన పటారం లోన లోటారం, జమీందార్ కొడుకు అంటవి. నాకు ఈడొద్దు, ఈ పెళ్ళొద్దు, క్యాన్సల్, ఈ పెళ్లి క్యాన్సల్. హలో మేడం, 2 years బ్యాక్ నా ఫ్రెండ్ కి లోన్ ఇప్పించా. వాడు టైంకి ఈఎంఐస్ కట్టక నా సిబిల్ స్కోర్ డౌన్ అయింది. అప్పటికి హోమ్ లోన్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా, కానీ సిబిల్ స్కోర్ డౌన్ అయిందని చెప్పేసి ఏవేవో కారణాలు చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక మీ బ్యాంక్ వచ్చి లోన్ కోసం అప్లై చేసుకున్నా. అవునా? మరి అయితే నువ్వు జెట్ క్రెడిట్ కార్డ్ తీసుకో, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. జెట్ క్రెడిట్ కార్డా? నిజమా మేడం? ఎస్, ఇది ఒక ఎఫ్డి బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్. నువ్వు జస్ట్ 2000 డిపాజిట్ చేస్తే చాలు, దాంట్లో నీకు 90% వరకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఓన్లీ 2000 ఎఫ్డితోనా? ఎగ్జాక్ట్లీ. నువ్వు రెస్పాన్సిబుల్ గా ఈ కార్డ్ ని యూజ్ చేస్తే చాలు, అది నీ క్రెడిట్ స్కోర్ ని స్టడీగా ఇంక్రీజ్ చేస్తుంది. నీ ఎఫ్డి పైన అప్ టు 7% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. తర్వాత నువ్వు హోమ్ లోన్స్ తీసుకోవచ్చు, వెహికల్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పటి నుంచి హెల్ప్లెస్ గా ఫీల్ అవడం కంటే స్లోగా నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం బెటర్. అయితే అంతేకాదు, నీకు 20% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో, ఇన్స్టా మార్ట్లలో ప్లస్ 5% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఆన్ అమెజాన్ పే అండ్ ఫ్లిప్కార్ట్ వచ్చేసి. వావ్, గ్రేట్ మేడం, చాలా యూస్ఫుల్ గా ఉంది. అండ్ ఇది కంప్లీట్లీ సేఫ్ అండ్ నీ ఎఫ్డి సెక్యూర్డ్ బై ఆర్బీఐ. అలాగే ఎలాంటి యాన్యువల్ చార్జెస్ లేవు, రెన్యువల్ చార్జెస్ లేవు. ఈ కార్డు నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, లైక్ పేటిఎం గానీ, ఫోన్ పే గానీ, గూగుల్ పే గానీ. అలా అయితే నేను క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవచ్చు, బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ చిన్న అమౌంట్ తో డిసిప్లిన్ గా క్రెడిట్ స్కోర్ ని పెంచుకో, తర్వాత పెద్ద లోన్స్ వాటంతట అవే వస్తాయి కదా. ఈ విషయం ముందే తెలిస్తే బాగుండు. లేట్ అయినా పర్వాలేదు, కానీ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయడం ముఖ్యం. లో క్రెడిట్ స్కోర్ మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపేస్తుందా? అయితే ఇదే మీ మొదటి స్టెప్ కావచ్చు. ఇజెడ్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోండి. మీ క్రెడిట్ జర్నీని రీబిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇజెడ్ క్రెడిట్ కార్డ్ లింక్ నా బయోలో ఉంది, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.